దశాబ్దాల కరువు కష్టాలను తీర్చి నిండు కుండల్లాంటి చెరువులతో పచ్చని పల్నాడును సాధించి చూపిస్తామని హామీ ఇచ్చారు జీవి ఆంజనేయులు. లావు శ్రీకృష్ణదేవరాయలు సుదీర్ఘ కాలంగా కలగానే మిగిలిన వరికపుడిసెల ప్రాజెక్టును పూర్తి చేసి ప్రతి చేను సాగునీరు, ప్రతి ఇంటికి రక్షిత మంచి నీరు ఇవ్వడం బాధ్యతగా తీసుకుంటామని స్పష్టం చేశారు. సోమవారం బోలపల్లి మండలంలో కూటమి అభ్యర్థులు జీవి ఆంజనేయులు, లావు శ్రీకృష్ణదేవరాయలు విస్తృత ప్రచారం నిర్వహించారు. సోలయపాలెం, గండి గనుముల, దోమలగుండం తండాలో ఇంటింటికి తిరిగి తెలుగుదేశం సూపర్ 6 పథకాలపై అవగాహన కల్పించిన కరపత్రాలు పంపిణీ చేశారు. వారి వెంట మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జునరావు ఉన్నారు. లావు శ్రీకృష్ణదేవరాయలు పుట్టిన రోజును పురస్కరించుకుని గండి గనుములలో స్థానిక ప్రజలు, తెలుగుదేశం శ్రేణుల మధ్య ఆయన కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన జీవి ఆంజనేయులు, వరికపుడిసెల ప్రాజెక్టును పూర్తి చేసి ఆ ప్రాంత ప్రజల ఆకాంక్షను నెరవేరుస్తామని హామీ ఇచ్చారు. పెద్దలు జీవి గారు, మక్కెన గారు, రమణరావు గారు, వేదికపై ఉన్న శ్రీనివాసరావు గారు, ఇతర పెద్దలందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారం. మామూలుగా అయితే రాజకీయ నాయకులందరూ కూడా స్టేజ్ మీద ఎక్కుతారు, కానీ ఈరోజు ఒక స్పెషల్ గెస్ట్ మన స్టేజ్ మీద ఎక్కడం జరిగింది. రమణరావు గారు కొన్ని సంవత్సరాలుగా వరికపుడిసెల ప్రాజెక్టు కోసం తిరిగి చాలా ధర్నాలు చేసి నిద్రాహారాలు మాని పనిచేసిన వ్యక్తి రమణరావు గారు. ఆయన్ని మామూలుగా ఏ పార్టీకైనా వచ్చి ప్రచారం చేయమంటే కొద్దిగా నేను ఏ రోజు పార్టీని చూడలా, ఇది వైఎస్ఆర్ పార్టీ అని నేను కంటి ఆపరేషన్ చేయించకుండా లేను. ఎవరు వచ్చినా, సిపిఐ వచ్చినా, తెలుగుదేశం వచ్చినా, జనసేన వచ్చినా, వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు వచ్చినా కంటి ఆపరేషన్ చేయించాను. బజార్కి సిమెంట్ రోడ్లు వేయించా, మరుగుదొడ్లు ఇప్పించా. కానీ నువ్వేం చేశావు అడుగుతున్నా బల్లా బ్రహ్మనాయుడిని. నువ్వు పేదలకు ఇల్లు ఇవ్వడా బల్లా బ్రహ్మనాయుడు, నువ్వు పేదలకు ఇల్లు ఇవ్వకుండా అన్యాయం చేశావు. ఇదిగో నేను చెప్తున్నా, జీవి మాటగా చెప్తున్నా, ఈ ఎంపీ గారు పుట్టిందని చెప్తున్నా. ఈ ఊళ్ళో మళ్ళీ ఎన్టీఆర్ కాలనీ వేసి ఇల్లు లేని 2 సెంట్లు స్థలం ఇచ్చి ఎన్టీఆర్ కాలనీ వేస్తా, ఊరు ఎన్టీఆర్ కాలనీ వేస్తా. ఈ సిమెంట్ రోడ్లు ఏ విధంగా వేస్తాను అదే విధంగా ఎంపీ గారు నేను మొన్ననే మాట తీసుకున్నాను చంద్రన్న దగ్గర. వరికపుడిసెల ప్రాజెక్టుకి నిధులు ఇస్తానని మాట ఇచ్చిన చంద్రబాబు గారికి ఒక్కసారి చప్పట్లు పెట్టి జైలు వరకు మన చంద్రబాబు గారికి. పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయాలన్నా, అమరావతి రాజధాని పూర్తి చేయాలన్నా ఒకే ఒక్క మొదలు చంద్రబాబు గారు. ప్రాజెక్టు నేను ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు గారు మళ్ళీ దానికి నిధులు తీసుకొచ్చి అది పూర్తి చేస్తాం. పొలానికి నుండి వాటర్ పూర్తి చేసి మీ ఇళ్ళకి నీళ్ళు ఇస్తాం. వరగచెలపూడి ప్రాజెక్టు పూర్తి చేసి మీ పొలాలకు నీళ్ళు ఇచ్చే బాధ్యత మాది అని చెప్పేసి మీ ముంగటి చెప్తున్నా. మాట అంటే డొల్ల మాటల్లా ఉండవు. జీవి అంటే మాట అంటే మడం నిప్పరు. మాట అంటే మాట కట్టుబడి ఉంటా. ఈ 2 ప్రాజెక్టులు పూర్తి చేస్తానని మనవి చేస్తూ ఎన్టీఆర్ కాలనీ, ప్రతి ఊళ్ళో ఎన్టీఆర్ కాలనీ వేసి 2 సెంట్లు స్థలం ఇచ్చి ఇల్లు ఇస్తారని చెప్పి మనవి చేస్తున్నా. పొలాలు అడిగారు, కొత్త పెన్షన్లు ఇస్తాం. 3000 ఉన్న పెన్షన్ నెలకి 4000 పెంచిన చంద్రబాబు గారికి గట్టిగా చప్పట్లు కొట్టాలని మనవి చేస్తున్నా. 60 సంవత్సరాలకి పెన్షన్, 52 ఏళ్ళు, 53 ఏళ్ళు, నాకు ఎప్పుడు 60 అవుతాయో, నాకు పెన్షన్ వచ్చింది ఎప్పుడు 60 అవుతుందని బాధపడుతున్నారు.